హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ అదృష్ట దేవత. ఆఫ్రికా దేశంలో ఒక బెస్తవాడు ఉండేవాడు. వాడు ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టేవాడు. చేపలను పట్టడానికి గాను వాడు పెద్ద పెద్ద పళ్ళికల లాంటి ఊతలు ఉపయోగించేవాడు. వాడు తన తెప్పలో ఈ ఊతలను పట్టుకుపోయి సరస్సు అట్టే లోతుగా లేని చోట వాటికి తాళ్ళు కట్టి దించేవాడు. తాళ్ల చివర కర్ర ముక్కలు కట్టడం చేత అవి పైకి తేలి ఊతలు ఎక్కడెక్కడ ఉన్నది వాడికి సులువుగా తెలిసేది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఊతలన్నిటినీ పైకి లాగి వాటిలో చిక్కిన చేపలతో పొట్ట పోసుకునేవాడు. ఒకనాడు బెస్తవాడు తన ఊతలను ఒక్కొక్కటిగా పైకి లాగసాగాడు. 2 ఊతల్లో ఒక చేప కూడా పడలేదు. మూడో దానిలో ఒక చిన్న ఎండ్రికాయ మాత్రం ఉన్నది. కానీ 4వది చాలా బరువుగా పైకి లేచింది. అమ్మయ్యా, నా అదృష్టం పండింది, నా దరిద్రం తీరిపోయింది అనుకుంటూ వాడు ఆ ఊతను తెప్ప మీదకి లాగాడు. అందులో ఎండి వరడుగట్టిన ఒక ముసలిది మాత్రం ఉన్నది. బెస్తవాడి ఆశ్చర్యం క్షణంలో అసహ్యంగా మారిపోయింది. వాడు ఆ ముసలిదాన్ని మళ్ళీ సరస్సులోకి తొయ్యబోయాడు. కానీ ఆమె వాడితో, మళ్ళీ నన్ను నీటిలోకి తోసేయకు బాబు, నీ వెంట నన్ను మీ ఇంటికి తీసుకుపో, నీకేమీ నష్టం ఉండదులే అన్నది. నిన్ను మా ఇంటికి తీసుకుపోనా? తాను దూరకంతలేదు, మెడకు డోలన్నట్లుగా నేనే పొట్ట పోసుకోలేక చస్తుంటే నిన్ను కూడా ఎక్కడ పోషించేది అన్నాడు బెస్తవాడు. కానీ ముసలిది కాళ్ళ వేళ్ళ పడి వాడిని వదిలిపెట్టక వాడితో ఇంటికి వెళ్ళింది. వాడు అయిష్టంగానే తన కూడులో నుంచి కొంత ముసలిదానికి కూడా పెట్టాడు. ఇద్దరూ తిండి తిన్నాక వాడు ముసలిదానితో, నాకేదో లాభం కలుగుతుందన్నావు కదా ముసలి తొక్క, ఆ లాభం ఏమిటో స్పష్టంగా చెప్పు, విని సంతోషిస్తాను అన్నాడు. రేపు సాయంకాలం లోపల నువ్వు ఒక పశువుల మందకు యజమాని కాబోతున్నావు. అందుచేత విశాలమైన పశువుల దొడ్డి ఒకటి తయారు చేసుకో అన్నది ముసలిది. బెస్తవాడు ఏవేవో అడిగాడు, కానీ ఆమె నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పింది. బెస్తవాడు తనలో తాను గొణుక్కున్నాడు. అయినా వాడు మర్నాటికల్లా శ్రమపడి చుట్టూ ముళ్ళ కొమ్మలతో బలమైన కంచె కట్టి పశువుల దొడ్డి తయారు చేశాడు. అది పూర్తి అయ్యేసరికి సూర్యాస్తమయం కావచ్చింది. ఈ పని పూర్తి అయిన మరుక్షణమే సరస్సు దిక్కు నుంచి పశువుల అరుపులు వినిపించాయి. త్వరలోనే ఒక ఎద్దు వెంబడి అనేక ఆవులు దూడలు పెద్ద మందలుగా వచ్చి పశువుల దొడ్డులో ప్రవేశించి రోజు అలవాటైన వాటిలాగే తలా ఒక చోట పడుకున్నాయి. ఇక నుంచి బెస్తవాడి జీవితం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు పేదవాడు కాకపోగా మహాధనికుడు. ఆ చుట్టుపక్కల వాడిని మించిన ధనికుడు ఇంకా వేరే లేడు. వాడు పొలాలు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కూడా అయ్యాడు. ఆ ప్రాంతాలు ఉండే ఘరానా మనుషులతో పాటు జమ అయ్యాడు. ఎవరన్నా సలహా అడగటానికి వస్తే గడ్డం నిమురుకుంటూ, నాకు ఇదే పని అనుకుంటున్నావా, రేపు కనిపించి చూస్తాం, వట్టి చేతులతో వచ్చేవు జాగ్రత్త అని దర్పంగా మాట్లాడటం కూడా నేర్చాడు. ఈ విధంగా 6 మాసాలు గడిచాయి. ఒకరోజు బెస్తవాడు పొరుగుళ్ళో విందు జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ బాగా తిని మితిమించి సారాయి తాగాడు. విందు ముగిసేసరికి పొద్దుపోయింది. బెస్తవాడు తూలుకుంటూ అవకాశం దొరికితే ఎవరి మీదనైనా విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ తలుపులు వేసుకుని గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. తలుపు తలుపు, కామందు వచ్చాడు, తలుపు తెరవండి అని వాడు కేకలు పెట్టాడు. కానీ ఎవరూ పలకనే లేదు. వాడికి ఆగ్రహం తన్నుకొచ్చింది. ఏమిటి, నేనంటే అంత అలుసైపోయిందా? సరస్సులో నుంచి నేను పైకి తీసిన ఆ ముసలి తోత ఏం చేస్తున్నది? లేచి తలుపు తీయవే ముసలి పీనుగా అంటూ పెద్దగా అరిచాడు. వాడి మాట వాడి నోట ఉండగానే తలుపు తెరిచి ముసలిది వాకిటే నిలబడింది. ఆమె వాడికేసి చూస్తూ, నువ్వు నన్ను నిష్కారణంగా తిట్టావు. చేసిన మేలు మర్చే వాళ్ళ దగ్గర, మసలుకోవడం తెలియని వాళ్ళ దగ్గర నేను అసలు ఉండను. రేపే నా చోటుకి నేను వెళ్ళిపోతున్నాను అన్నది. ఓయబ్బో, పోతే పో, పేడ విరగడవుతుందిలే అన్నాడు బెస్తవాడు. మర్నాడు ఉదయం ముసలిది నిద్ర లేచింది. పక్క బట్టలు చక్కగా మడిచిపెట్టింది. అంట్ల గిన్నెలు శుభ్రంగా తోమేసింది. ఇల్లు ఊడ్చేసింది. ఇంటి నుంచి ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకోకుండా వెళ్ళి పశువుల దొడ్డి వాకిలి తెరిచింది. తరువాత ఆమె సరస్సుకేసి నడిచింది. పశువులన్నీ జంటలు జంటలుగా ఆమె వెనక బయలుదేరి వెళ్ళి ఆమెతో పాటే సరస్సులో ప్రవేశించి కనిపించకుండా మాయమైపోయాయి. బెస్తవాడు మళ్ళీ చేపలు పట్టి జీవించే స్థితికి వచ్చేశాడు. వాడి అదృష్ట దేవత అంతటితో వెళ్ళిపోయింది.